అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 10 యూనుస్ సూరా. ఆయత్ నంబర్ 3. إن ربكم الله الذي خلق السماوات والأرض في 6 أيام ثم استوى على العرش يدبر الأمر ما من شفيع إلا من بعد إذنه ذلكم الله ربكم فاعبدوه أفلا تذكرون. ఆయత్ నంబర్ 3. నిశ్చయముగా మీ ప్రభు అల్లాయే. ఆయన ఆకాశాలను భూమిని 6 రోజులలో సృష్టించాడు. తరువాత సింహాసనాన్ని అర్ష్ను అధిష్ఠించాడు. ఆయన సమస్త వ్యవహారాలను నిర్వహిస్తున్నాడు. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షములో సిఫార్సు చేయగలవాడెవడు లేడు. అటువంటి అల్లాయే మీ ప్రభు, కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. అయినా ఇంత చెప్పినా మీరు గుణపాఠం గ్రహించరా? 6. దీని వివరణ కోసం అల్ అరాఫ్ సూరా 54వ ఆయతకు ఇవ్వబడిన వ్యాఖ్యానాన్ని చూడండి. 7. ఆయన భూమ్యాకాశాలను సృష్టించి వాటిని వాటి మానాన వదిలిపెట్టలేదు. పైగా సమస్త విశ్వమండలాన్ని సజావుగా నడిపే వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ వ్యవస్థలో ఎక్కడ ఎలాంటి వెలితి కానీ వ్యాఘాతం కానీ కనిపించదు. ప్రతి వస్తువు ఆయన ఆదేశానుసారం తన పరిధిలో తన వంతు విధిని సక్రమంగా నిర్వహిస్తూ ఉంది. 8. ఇది ముష్రికులను అవిశ్వాసులను ఉద్దేశించి చెప్పబడిన మాట. వారి విశ్వాసాలు మిథ్యా విశ్వాసాలు. వారు విగ్రహాలను జిన్నులను కొలిచేవారు. దైవ సమక్షములో అవి తమను ఆదుకుంటాయని దృఢంగా నమ్మేవారు. సిఫార్సు స్వీకరించబడడం సంగతి అటుంచి కనీసం అల్లా అనుమతి లేకుండా సిఫార్సును కూడా ఎవ్వరూ చేయలేరని స్పష్టం చేయబడింది. ఆ అనుమతి కూడా అల్లాహ్ తాను కోరిన వారికే కొన్ని షరతులపై ఇస్తాడు. 1. సిఫార్సు వినడానికి అల్లాహ్ కోరిన వారి విషయంలో తప్ప వేరెవరి గురించి వారు సిఫార్సు చేయలేరు. అంబియా 28. 2. అల్లాహ్ ఎవరి విషయంలో ఏదైనా విన్నపం వినదలుస్తాడో, ఎవడు ఆయనకు ఇష్టమైన వాడో వారి విషయంలో అనుమతి ఇస్తే తప్ప వారి సిఫార్సు ఏమాత్రము ఉపయోగపడదు. అన్-నజ్మ్ 26. 9. అంటే సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, నిర్వహణకర్త, సర్వాధికారి అయిన అల్లాహ్ మాత్రమే మీ ఆరాధనలకు ఉపాసనలకు అర్హుడు. ఆయత్ నంబర్ 4. إليه مرجعكم جميعا وعد الله حقا إنه يبدأ الخلق ثم يعيده ليجزي الذين آمنوا وعملوا الصالحات بالقسط والذين كفروا لهم شراب من حميم وعذاب أليم بما كانوا يكفرون. ఆయత్ నంబర్ 4. మీరంతా ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది. అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. నిస్సందేహంగా ఆయనే తొలిసారి పుట్టిస్తాడు. మరి విశ్వసించి మంచి పనులు చేసిన వారికి న్యాయసమ్మతంగా పుణ్యఫలం ప్రసాదించేందుకు మరిసారి పుట్టించేవాడు కూడా ఆయనే. సత్యాన్ని తిరస్కరించిన వారికి వారి తిరస్కార వైఖరి మూలంగా త్రాగటానికి సలసల కాగే నీరు, బాధాకరమైన శిక్ష ఉంటుంది. 10. ఈ ఆయతులో ప్రణయదిన సంభవం గురించి, దైవ సన్నిధిలో మానవులందరి సమావేశం గురించి, శిక్షా బహుమానాల గురించి చెప్పడం జరిగింది. ఈ అంశం దివ్య ఖురాన్లో పదే పదే పునరావృతం అవుతూ ఉంటుంది. పరిపరి విధాలుగా చెప్పి దైవభీతిని, పరలోక చింతనను మనిషిలో కలిగించడం ఖురాన్ ప్రత్యేకత. ఆయత్ నంబర్ 5. هو الذي جعل الشمس ضياء والقمر
والقمر نورا وقدره منازل لتعلموا عدد السنين والحساب ما خلق الله ذلك إلا بالحق يفصل الآيات لقوم يعلمون. ఆయత నంబర్ 5. సూర్యుని ప్రకాశమానంగాను చంద్రుని కాంతివంతముగాను చేసినవాడు ఆయనే. మీరు సంవత్సరాల సంఖ్యను లెక్కలను తెలుసుకోవడానికి చంద్రుని దశలను కూడా ఆయనే నిర్ధారించాడు. అల్లాహ్ వీటిని సత్యబద్ధంగా తప్ప నిరర్థకంగా పుట్టించలేదు. తెలుసుకోగల వారి కోసం ఆయన ఈ సూచనను విడమర్చి చెబుతున్నాడు. 11. ఆయన సూర్యుని ప్రకాశమానంగాను చంద్రుని కాంతిని విరజిమ్మేదిగాను చేశాడు. నిశ్చయముగా సూర్యచంద్రులు దేవుని సూచనలోనివి. విశ్వ వ్యవస్థను నడపడంలో, ప్రాణుల మనుగడలో అవి పోషిస్తున్న పాత్ర అద్వితీయం. లోకానికి సూర్యుడు వేడివ్వగా చంద్రుడు వెలుగునిస్తున్నాడు. వాటి అవసరం తమకు ఎంతగా ఉందో మానవులకు తెలియదు కాదు. సూర్యుడు స్వయం ప్రకాశమని, దీనికి భిన్నంగా చంద్రుడు స్వయం ప్రకాశం కాదని, దాని కాంతి సూర్యుని నుంచి పరివర్తనం చెంది వస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఫతహుల్ ఖదీర్. 12. అంటే మేము చంద్రుని పెరిగే తరిగే దశలను నిర్ధారించాము. అవి మొత్తం 28 దశలు, మజిలీలు. అది ఒక్కో రాత్రి ఒక్కో దశకు చేరుకుంటుంది. ఈ విధి నిర్వహణలో అది ఏ లోటు రానివ్వదు. మొదటి దశలలో అది చిన్నగా కరవాలం లాగా కానవస్తుంది. ఆ తరువాత క్రమక్రమంగా అది పెరగసాగుతుంది. 14వ దశకు 14వ మజిలీకి చేరుకునేసరికి అది పూర్ణ చంద్రునిలా మారుతుంది. ఆ తరువాత అది మళ్ళీ నిరంతరం క్షీణిస్తూ పోతుంది. కనుక అది 1 లేదా 2 రాత్రులు కనిపించకుండా పోతుంది. ఆ తరువాత సరికొత్తగా నెలవంక రూపంలో దర్శనమిస్తుంది. అది పెరిగే తరిగే దశల ద్వారా మీరు సంవత్సరాల నెలల లెక్కను నిర్ధారిస్తారు. కొన్ని రోజులలో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటాయి. కొన్ని సీజన్లో రాత్రి పెద్దదై పగలు చిన్నదవుతుంది. మరికొన్ని సీజన్లో రాత్రి చిన్నదై పగలు సుదీర్ఘంగా ఉంటుంది. ఈ పెరగడం తరగడంలో కూడా అనేక ప్రాపంచిక పారలౌకిక ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. ఈ నెల పొడుపు ద్వారానే రంజాన్ ఉపవాసాలు, నిషిద్ధ మాసాల లెక్క కట్టడం జరుగుతుంది.